ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ హోపనోపనో ట్రైనర్ హారిక గారు ఉన్నారు. వీరితో ఈ రోజు కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం. హలో అండి హారిక గారు, నమస్తే. సో ఇప్పుడు వింటున్నాం మనం ఎక్కువగా లా ఆఫ్ అట్రాక్షన్ అని, యూనివర్సల్ సబ్జెక్ట్ అని, మేనిఫెస్టేషన్ అని, అఫర్మేషన్స్ ఇవన్నీ చేస్తుంటే మనకి ఏమనుకున్నది జరుగుతుంది అని చెప్పేసి. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీరేం చెప్తారు? సో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటంటే చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. సో మనం ఏదైనా ఒక కోరుకున్నప్పుడు ఇది మనం పదే పదే మనం అనుకుంటే జరిగిపోతుంది, లేదా విజువలైజేషన్ చేస్తే జరుగుతుంది, లేదా పలానా టెక్నిక్ చేస్తే జరుగుతుంది, లేదా 1 or 2 times చెప్పేయండి అని చెప్తున్నారు. సో పీపుల్ ఎలా ఉన్నారంటే ఓకే చెప్పారు కదా, సో పలానా టెక్నిక్ చేస్తే మనకి రిజల్ట్ వస్తుంది, సో చేసేద్దామని చేస్తున్నారు తప్ప అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి అనేది చాలా మందికి చాలా డౌట్స్ అనేవి వస్తున్నాయి. సో ఏంటంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వర్క్ అవుతుందంటే మెయిన్ మనకి లా ఆఫ్ గ్రావిటేషన్ అందరికీ తెలుసు కదా. సో లా ఆఫ్ గ్రావిటేషన్ ఎలా వర్క్ అవుతుందంటే మనం ఏదైనా వస్తువు మనం ఒక పైనుంచి పడేసినప్పుడు కిందకి వస్తుంది, ఎందుకంటే భూమి ఆకర్షణ సిద్ధాంతం. సో అది అందరికీ తెలిసిందే. సో ఇదే విధంగా మనకి లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే మనం ఏదైతే కోరికలు ఈ యూనివర్స్ కి రిలీజ్ చేస్తామో సో అదే మనకి రిటర్న్ గా మన రియల్ వరల్డ్ కి రావడం జరుగుతుంది. సో అది ఎలా అవుతుందండి అంటే మనం కోరుకుంటే విషయం ఇచ్చేస్తున్నాం, అసలు విషయానికి మనకి ఉన్న కనెక్షన్ ఏంటి, ఎలా ఇచ్చేస్తారు, అదేంటి అసలు మనం అనుకుంటే అయిపోవడం ఏంటి, అలా అయితే మన లైఫ్ నాకు 1 లక్ష రూపాయలు కావాలి, నాకు ఇల్లు కావాలనుకుంటే ఇలా వచ్చేయాలి కదా, ఎందుకు రావట్లేదు. చాలా మందికి వచ్చే డౌట్స్ ఏంటంటే నేను చాలా ఇయర్స్ నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నాను బట్ నాకు రిజల్ట్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు అంటే సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, రాలేని వాళ్ళనే కాదు సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కాకపోతే కొంతమంది చెప్పే రీజన్స్ ఇవి. సో ఏంటంటే మెయిన్ థింగ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వర్క్ అవుతుంది, అసలు ఎలా చెయ్యాలి అనేది అర్థం అవ్వట్లేదు చాలా వరకు. సో బేసిక్ ఏంటంటే మన ఏదైతే వైబ్రేషన్స్ ఉంటాయో మనలోంచి ఒక థాట్ వచ్చినప్పుడు మన హార్ట్ నుంచి ఒక వైబ్రేషన్ వస్తుంది, మనం ఒక ఎమోషనల్ గా తీసుకుంటాం ఒక థాట్. సో ఆ వైబ్రేషన్ అనేది దేని గురించి అయితే ఆలోచిస్తున్నామో సో దాని యొక్క వైబ్రేషన్ కి ఈక్వల్ అవ్వాలి. సో ఆ 2 ఎనర్జీస్ అనేవి ఈక్వల్ అయినప్పుడు అది మేనిఫెస్టేషన్ అవుతుంది. సో ఈక్వల్ అయిందంటే మనం ఆలోచన చేసినప్పుడు మనం ఓకే ఇది కావాలి అనుకున్నప్పుడు సో ఏమవుతుందంటే మనం వెంటనే మనం ముందుకు వచ్చేది అది. సో ఎలా అనుకుంటున్నారంటే మనం మేనిఫెస్టో ఇంట్లో కూర్చొని నాకు ఇంత 1 లక్ష రూపాయలు కావాలి, లేదా నేను హౌస్ కావాలి, నాకు ఒక కార్ కావాలి అని మేనిఫెస్టేషన్ 1 or 2 times చెప్పేస్తే అది ఇలా టెక్ మన దగ్గరికి ప్రత్యక్షం అయితే అవ్వదు. సో మనం అంత యాక్షన్ అనేది మనం చేయాల్సి ఉంటుంది అక్కడ. సో అందరూ ఎలా ఫీల్ అవుతున్నారంటే కూర్చున్న చోటే డబ్బులు సంపాదించడం ఎలా, చిటికలో డబ్బులు సంపాదించడం ఎలా, సో ఈ విధంగా చెప్తున్నారు. సో పీపుల్ కూడా దాన్ని అదే విధంగా తీసుకోవడం జరుగుతుంది. సో మనం ఏ పని చేయకపోయినా మన యాక్షన్ లేకపోయినా మనం ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించవచ్చు అనే థాట్ లోకి వెళ్ళిపోతున్నారు. మెయిన్ రీజన్ అది. సో అదైతే అస్సలు కరెక్ట్ కాదు. మనం ఏ పని చేయకుండా అంటే మనం చేసిన పనికే ప్రతిఫలాన్ని ఆశించాలి. సో ఇక్కడ మరి లా ఆఫ్ అట్రాక్షన్ చేసిన పని ఏంటండి, అంతా మనమే కదా చేస్తున్నాము, సో దాని యూజ్ ఏంటి మనకి అంటే మనకి ఏదైతే అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా సిచ్యువేషన్స్ ని మనకి విశ్వం అనేది ఇవ్వడం. ఒకవేళ మనకి మనీ కావాలనుకోండి, సో మనీ వచ్చే ఆపర్చునిటీస్ ని మనకి ఇవ్వడం జరుగుతుంది యూనివర్స్. సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి, ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనే పని మాత్రం మనదే. సో మిగతాదంతా మన యూనివర్స్ ఆపర్చునిటీస్ ఇస్తుంది. సో ఏంటంటే మెయిన్ అసలు వైబ్రేషన్స్ కొంతమంది చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీ మనలోంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఫ్లో అవుతూ ఉంటాయి, సో దాని ద్వారా మనం అట్రాక్ట్ చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. సో అది వాళ్ళకి ఎలా ఉందంటే ఏదో ఒక సైన్స్ క్లాస్ చెప్తున్నట్టుగా ఏదో డిఫరెంట్ సబ్జెక్ట్ ఏమో దానికి చదవాలి, సర్టిఫికేషన్ తీసుకోవాలి, అదొక సబ్జెక్ట్, దానికి నోట్స్ తీసుకోవాలి అన్నట్టు ఫీల్ అవుతున్నారు. సో ఏంటంటే వైబ్రేషన్ అంటే ఏమి ఉండదండి, మన నార్మల్ గా మనకి చాలా మంది అబ్జర్వ్ చేసే ఉంటారు. సో ఏంటంటే మనకి ఏమైనా ఇంటి దగ్గర ఏమైనా సౌండ్స్ వచ్చినా, ఒక డీజేస్ ఏమైనా పెట్టినా, ఒక ఫెస్టివల్స్ టైంలో కానీ సో మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా వైబ్రేట్ అవడం జరుగుతుంది. సో దాని యొక్క సౌండ్ కి సో అదే వైబ్రేషన్. సో అలాంటి వైబ్రేషన్ మనకు కూడా ఉంటుంది. దానికి ఎంత వైబ్రేషన్ అవుతుంది అంటే ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అనేది చెప్పేదే ఫ్రీక్వెన్సీ అంటాం. సో మనం ఏదైనా ఎక్కువ సౌండ్ ఉన్న దగ్గరికి వెళ్తే చాలా మంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంటుంది.
సో ఎందుకు అంటే ఆ యొక్క వైబ్రేషన్ మనలోంచి వచ్చే వైబ్రేషన్ రెండు ఈక్వల్ అవడం వల్ల అది ఎక్కువ ఎంత హైగా బీట్ అవుతుందో మన హార్ట్ కూడా అంతే విధంగా కొట్టుకోవడం జరుగుతుంది. ఇది చాలా మంది మేబీ హార్ట్ పేషెంట్స్ అయితే డెత్ కూడా అవుతూ ఉంటారు అని చెప్తూ ఉంటారు చాలా మంది. సో ముసలి వాళ్ళే వెళ్ళద్దు ఎక్కువ సౌండ్స్ ఉన్న దగ్గర. సో ఏంటంటే కనెక్ట్ అవుతుంది. సో అలా మనం కూడా యూనివర్స్ తో కనెక్ట్ అవ్వచ్చు. సో ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే మనం లో ఎనర్జీలో ఉన్నప్పుడైతే యూనివర్స్ కి కనెక్ట్ అవ్వలేము. సో మన యూనివర్స్ కి కనెక్ట్ అవ్వాలి అంటే హై లెవెల్ ఎనర్జీలో ఉండాలి. సో హై లెవెల్ ఎనర్జీలోకి మనం వెళ్ళాలి అంటే మనలో ఉన్న నెగిటివిటీ తగ్గాలి. మెయిన్ థింగ్ అది. సో ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అయినా సరే మనం ఏదైనా ఒక మేనిఫెస్టేషన్ చేసినప్పుడు మనకి పలానా కోరిక కావాలన్నప్పుడు ఫస్ట్ మనలో ఉన్న నెగిటివిటీ అనేది తగ్గడం చాలా చాలా ఇంపార్టెంట్. అది తగ్గినప్పుడు మాత్రమే మనం మేనిఫెస్టేషన్ చేయగలం. సో ఏంటంటే మన యూనివర్స్ కి 9.999% ఫ్రీక్వెన్సీకి వెళ్లాల్సి ఉంటుంది మన ఎనర్జీ లెవెల్స్. సో ఆ ఫ్రీక్వెన్సీకి మనం రీచ్ అయినప్పుడు మన యొక్క ఎనర్జీ యూనివర్స్ యొక్క ఎనర్జీ ఈక్వల్ అవడం జరుగుతుంది. సేమ్ వైబ్రేషన్. సో అప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో తొందరగా మీకు రావడం జరుగుతుంది మీ లైఫ్ లోకి. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో మనలో ఉన్న నెగిటివిటీ తగ్గించుకోవాలి. సో మనం ఎలా అంటే మనం ఫీల్ అయ్యేది ఒకటి, చేసేది ఒకటి. మన లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది కానీ బయటికి మాత్రం మనకు డబ్బులు కావాలి, మన జోబిలో ఉంటే డబ్బులు ఉండవు. సో అప్పుడు మన మైండ్ ఏం చెప్తుందండి, నీ జోబిలో రూపాయి కూడా లేనప్పుడు నీకు ₹1,00,000 ఎక్కడి నుంచి వస్తాయని ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఆటోమేటిక్ గా అందరికీ వస్తుంది వాళ్ళ మైండ్ లో. ఆ వచ్చిన క్వశ్చనే మనకి మేనిఫెస్టేషన్ అవుతుంది. ఎంతసేపు మీరు 108 టైమ్స్ చేసినా నాకు ₹1,00,000 కావాలి, ₹1,00,000 కావాలని ఏదైతే చేశారో అది మేనిఫెస్టేషన్ అవుతుంది. సో ఎందుకంటే అది మీరు ఎమోషనల్ గా ఫీల్ అవ్వలేదు. సో ఆ వైబ్రేషన్ అనేది బయటికి రాలేదు. జస్ట్ ఏదో మీరు చెప్తున్నారు అంతే, ఏదో మొక్కుబడిగా చెప్తున్నారు వస్తుంది అంతే. సో దాన్ని ఫీల్ అవ్వట్లేదు, ప్రెసెంట్ లో ఫీల్ అవ్వట్లేదు కాబట్టి అది మేనిఫెస్టేషన్ అవుతుంది. సో చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఒక టెక్నిక్ చెప్తున్నాము, సో ఇది చేస్తే వచ్చేస్తుంది అనుకుంటున్నారు తప్ప అది ఎలా చేయాలి అనేది క్లారిటీ అనేది ఎవరికి ఉండట్లేదు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మన మైండ్ అనేది ఒక చదునైన భూమి అనుకోండి. సో అందులో మనం పాజిటివ్ గా ఆలోచిస్తాము, నెగిటివ్ గా ఆలోచిస్తాము. ఒకవేళ పాజిటివ్ గా ఆలోచించిన విత్తనాలు, నెగిటివ్ గా ఆలోచించిన విత్తనాలు అనుకోండి. సో మేబీ మనం నెగిటివ్ విత్తనాలు మనం వేస్తే ఒక ముళ్ళ చెట్టు వస్తుంది. అదే పాజిటివ్ విత్తనాలు వేస్తే ఒక మంచి ఫ్లవర్స్ వస్తాయి. సో ఇక్కడ పీపుల్ ఏం చేస్తున్నారంటే మైండ్ లో నెగిటివ్ విత్తనాలు వేస్తారు. సో ముళ్ళ చెట్లు వస్తున్నాయి, ఆ చెట్టుకి పువ్వులు కాయలేదు, పళ్ళు రాలేదు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఆలోచించేదే నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు. బయట రియాలిటీలో నా లైఫ్ మారలేదే, నా జీవితం ఎప్పుడు ఇంతే, సో ఆ విధంగా ఆలోచిస్తున్నారు. సో మనం ఏ విధంగా ఆలోచిస్తే మన లైఫ్ ఆ విధంగానే ఉంటుంది. సో మన లైఫ్ మన చేతుల్లోనే ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఏంటంటే మనం నెగిటివ్ ఎక్కువగా ఆలోచించామనుకోండి, ఏ విధంగా అయితే ముళ్ళ చెట్లు వస్తూ ఉంటాయో సో అదే విధంగా మన లైఫ్ అంతా కూడా ముళ్ళ బాటలా ఉంటుంది. ముళ్ళ మీద నడిస్తే ఎంత కష్టంగా ఉంటుందో అంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో నెగిటివ్ ఎక్కువైనప్పుడు. సో అదే పాజిటివ్ గా ఆలోచిస్తే మీ లైఫ్ అంతా పూల బాటలా ఉంటుంది. సో హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే మీరు దాన్ని తీసుకోరు కాబట్టి మీకు అలవాటు అయిపోతుంది. మీరు పాజిటివ్ గా ఉండడం మీకు ఎప్పుడైతే అలవాటు అవుతుందో మేబీ మీ లైఫ్ లో ఏదైనా నెగిటివ్ జరిగినా సరే అది మీరు తీసుకోరు, ఎందుకంటే మీరు హై లెవెల్ ఎనర్జీలో ఉంటారు. సో దానివల్ల మీకు ఎఫెక్ట్ అనేది జరగడం. సో ఈ విధంగా మనకి లా ఆఫ్ అట్రాక్షన్. అండ్ అలాగే మెయిన్ ఏంటంటే చాలా మంది చెప్తున్నారు మనకి 3 మైండ్స్ ఉంటాయి. సో 3 మైండ్స్ ఏంటి అంటే కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్ అంటున్నారు. సో మెయిన్ ఏంటంటే బ్రెయిన్, మైండ్ వేరే. సో బ్రెయిన్ ఏంటంటే ఫిజికల్ ఫామ్ ఉంటుంది, మైండ్ కు ఉండదు, అది మన ఆలోచన ద్వారా వచ్చింది. సో కాన్షియస్ మైండ్ ఏంటంటే మనం ఏది చెప్తాం, ఫర్ సపోజ్ నేను మాట్లాడాలనుకుంటున్నా, సో ఇది నేను కాన్షియస్ గా చేస్తున్నారా. సో సబ్ కాన్షియస్ మైండ్ కి రీచ్ అయినప్పుడు మాత్రమే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది, మేనిఫెస్టేషన్ అవుతుంది అని చెప్తున్నారు. సో చాలా మందికి అర్థం కాలేని విషయం ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ కి ఎలా రీచ్ అవ్వాలి, మనం ఏదైతే కోరుకుంటున్నామో అది మన సబ్ కాన్షియస్ మైండ్ కి ఏ విధంగా రీచ్ చేయాలనేది అర్థం అవ్వట్లేదు చాలా మందికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎర్లీ మార్నింగ్ లెగాలి అనుకున్నారు అనుకోండి, లెగాలి బ్రహ్మముహూర్తంలో లెగాలి అని మీరు ఫిక్స్ అయినప్పుడు ఓ 2-3 డేస్ మనం అలారం పెట్టుకుంటాం, అలవాటు ఉండదు కాబట్టి. సో ఏమవుతుంది, ఒక 4-5 డేస్ కి ఆటోమేటిక్ గా మీకే తెలియస్తుంది, అలారం కూడా అక్కర్లేదు. సో ఎలా అవుతుంది అది అంటే, సో మీరు కంటిన్యూగా చేస్తున్నారు, డైలీ హ్యాబిట్ గా అయిపోయింది అది.
సో ఎప్పుడైతే హ్యాబిట్ గా అయిందో అది మీ సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంది, ఓకే వీళ్ళకి ఎర్లీ మార్నింగ్ లెగాలి అని దానిలో ఫిక్స్ అయిపోయింది. సో మీరు అలారం పెట్టకపోయినా ఆటోమేటిక్ గా ఆ టైంకి మీకు తెలివి వస్తుంది. సో సబ్ కాన్షియస్ మైండ్ ఓకే ఈ రోజు నువ్వు 5కి లెగాలి లెగ్గు అని చెప్పి ఆటోమేటిక్ గా మనకు తెలివి వస్తుంది. సో ఆ విధంగా మనం మేనిఫెస్ట్ అంటే అది అన్కాన్షియస్ గా అవ్వాలి మైండ్ లో, కాన్షియస్ గా కాకుండా అన్కాన్షియస్ గా డైలీ హ్యాబిట్ లో అవ్వాలి. సో అలా అవ్వాలి అంటే మన మైండ్ కి ఏంటంటే ఫ్యూచర్ పాస్ట్ ఏం తెలియదు, ప్రెసెంట్ మాత్రమే తెలుసు. సో ప్రెసెంట్ టెన్స్ లో ఏం జరుగుతుంది, మన కళ్ళతో ఏం చూస్తున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం, ఇది మాత్రమే నమ్ముతుంది. కరెక్ట్. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎవరు ఏం చెప్పినా సరే నేను ఆల్రెడీ నాకు ఆల్రెడీ 1,00,000 రూపాయలు వచ్చాయి, ఆల్రెడీ నాకు హౌస్ ఉంది, ఆల్రెడీ నాకు కార్ ఉంది, ఆల్రెడీ నాకు జాబ్ ఉంది. సో ఈ విధంగా చెప్తారు. సో ఎందుకు చెప్తారంటే దిస్ ఈస్ ద రీజన్ మనకి సబ్ కాన్షియస్ మైండ్ ని బిలీవ్ చేయడానికి. ఈ బిలీవ్ చేసేదే చాలా కష్టం అసలు. చాలా మంది ఓకే చెప్పేయడమే కదా అన్న టైం చెప్పేద్దాం, ఓకే టెక్నికల్ కదా చేసేద్దాం అంటే అది చాలా కష్టం. సో ఎప్పుడైతే మనం నమ్ముతామో ప్రెసెంట్ అంటే మనకి నిజంగా జాబ్ వస్తే నిజంగా మనీ వస్తే ఎంత హ్యాపీగా ఉంటాం. సో మనకి అది ఉండదు, ప్రెసెంట్ ఉండదని మనకి తెలుసు, బట్ మనం యాక్సెప్ట్ చేయాలి ఉంది అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ నమ్మించాలి. సో నమ్మాలంటే మనం ఉన్నా లేకపోయినా బట్ అది చేయాల్సి వస్తుంది. సో అది అనేది చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం, అది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సో ఆ విధంగా చేయలేకపోతున్నారు. సో ఎప్పుడు ఆ పని చేసినా సరే మన మైండ్ లో మళ్ళీ ఇంకొక థాట్ వచ్చేస్తుంది వెంటనే, ఎలా ఫీల్ అవుతాం ఏంటిది, ఏమైనా మనకి ఊహించుకోలే, ఏమీ లేదు ముందేమీ అనుకోవాలనుకున్నా కానీ లోపల అది రన్ అవుతూనే ఉంటుంది. సాధ్యమా కాదా అని. సో అందుకే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఏది మేనిఫెస్టేషన్ చేయాలి అనుకున్నా, మీ కోరికలు నెరవేరాలనుకున్నా ఫస్ట్ ఆ కోరిక ఏదైతే ఉందో దాని మీద నెగిటివిటీ తగ్గించుకోవాలి, మెయిన్ థింగ్ దాని మీద ప్రేమను పెంచుకోవాలి, గ్రాటిట్యూడ్ ఉండాలి. సో ఫర్ సపోజ్ మీకు మనీ కావాలి, 1,00,000 రూపాయలు కావాలి అనుకున్నారు అనుకోండి, సో అదేంటంటే మనకి దాని మీద గ్రాటిట్యూడ్ ఉండాలి. అంటే మనకి మనీ ఉంది, సో మనం ఏం ఆలోచిస్తాము, మన దగ్గర ఉన్న మనీ పట్టించుకోకుండా లేని దాని గురించి పరిగెడుతూ ఉంటాం. ఫర్ సపోజ్ మనం ఫుడ్ తిన్నాం అనుకోండి, దానికి కూడా మనీ కావాలి, వాటర్ ఎక్కడికి వెళ్ళినా మనకి మనీ కావాలి, డ్రెస్ కొనుక్కోవాలన్నా, శారీ కావాలన్నా, ఏది కావాలన్నా మనీ ఇస్ ద చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మనం మనీ పట్ల గ్రాటిట్యూడ్ ఉన్నదాని అప్పుడే ఏమవుతుందంటే లేనితనం అనేది మనం బయటకు వస్తాం, మనకి ఇది లేదు అనే ఆలోచన నుంచి మనం బయట పడగలం. ఎప్పుడైతే మనం ఉన్నదాని గురించి ఆలోచిస్తామో లేదు అనే ఒక పాయింట్ అనేది మన మైండ్ లోంచి పోతుంది. సో ఎప్పుడైతే పోతుందో మనం ఎప్పుడైతే మనీ కోసం మేనిఫెస్టేషన్ చేస్తామో ఆ నెగిటివ్ థాట్ వస్తుంది కదా, అది రావడం మానేస్తుంది. సో అప్పుడే మనకి మేనిఫెస్టేషన్ అనేది జరగడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్క్ అవడం జరుగుతుంది. ఓకే అండి హారిక గారు, థ్యాంక్ యూ. చూసారు కదా హారిక గారు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అండ్ మేనిఫెస్టేషన్ గురించి మనకి ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవి క్లియర్ చేయడం జరిగింది. అయితే మీరు హారిక గారితో కలవాలన్నా, అంటే ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీరు మాట్లాడాలనుకున్నా కానీ, లేదంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, మీకు మేనిఫెస్టేషన్ అవ్వట్లేదు, మనీ మేనిఫెస్టేషన్ గురించి కానీ, హెల్త్ మేనిఫెస్టేషన్ గురించి కానీ, కొంతమందికి కెరియర్, ఇలా మనకి జాబ్ గ్రోత్ మేనిఫెస్టేషన్ గురించి కానీ, ఏదైనా కానీ మీరు వీటిలో ఏ దాంతో అయినా కనుక మీరు బాధపడుతున్నారు, మీ కోరిక నెరవేరట్లేదు అనుకుంటే మాత్రం హారిక గారిని కలిసి దీని గురించి మీరు మాట్లాడాలి. అంటే మనకి కింద స్క్రీన్ పైన నంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి, ఆ నంబర్స్ ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ మీ ప్రాబ్లమ్స్ అనేది మీరు సొల్యూషన్ అనేది మీరు తీసుకోవచ్చు.